హలో గైస్, ఎట్లున్నారు? సో చెప్పాలి, చాలా మాట్లాడేది ఉందన్నమాట. ఎందుకంటే కొన్ని రోజుల కాంచెల్లి ఓన్లీ వాయిస్ ఓవర్ వీడియోస్ వస్తున్నాయి. అంటే నాకు ఎడిటింగ్ అంటే ఇష్టం అన్నమాట. అంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి, ఏదో పెట్టాలని పెట్టినట్టు కాదు అన్న థాట్ ప్రాసెస్లో అలా చేస్తున్నా. దానికి రీజన్ ఏంటంటే చూడొచ్చు, లైటింగ్ లేదు, నా లైట్ పాడైపోయింది. సో లైట్ లేని నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో స్టిల్ ఇప్పటికీ లైట్ లేదు. సో కెమెరా ఫోన్ లైట్ తోటి, ట్యూబ్ లైట్ తోటి మేనేజ్ చేస్తున్నది తప్పించి లైట్ అయితే ఖరాబ్ అయిపోయింది. సో అది వచ్చేదాకా కొద్దిగా అడ్జస్ట్ కండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, సో హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇవాళ అయితే ఆయన బర్త్డే. నిన్న అయితే ఒక వీడియో వచ్చిందనమాట. సో విశ్వంబర మూవీ అయితే జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉండే. అంటే ఆ టైంలో సంక్రాంతి టైంలో రిలీజ్ కావాల్సి ఉండే మూవీ. అంటే లాస్ట్ 2024లోనే మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అట. మనకు తెలియదు ముచ్చట. ఆ టైంలో ఇప్పుడు సంక్రాంతిలో వేరే వేరే మూవీస్ వస్తూ ఉంటాయి, అందులో గేమ్ చేంజర్ కూడా ఒకటి. సో గేమ్ చేంజర్ లేకపోయేది ఉంటే ఈ మూవీ అక్కడికి వెళ్ళిపోయేది. అంటే ఇద్దరి మధ్య క్లాస్ ఉంటుంది. రామ్ చరణ్ గారి మూవీ అయినా, చిరంజీవి గారి మూవీ అయినా, సో వాళ్ళిద్దరు మూవీస్ మెగా ఫ్యామిలీ నుంచి వెళ్ళి 2 మూవీస్ క్లాస్కి వస్తే ఎట్లా అని చెప్పేసి వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసుకున్నారు అనమాట. అంటే వాళ్ళు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. సో ఆ గ్లిమ్స్లో గ్రాఫిక్స్ ఎవ్వి కూడా ఎవ్వరికీ నచ్చలేదు. అంటే చాలా మందికి నచ్చలేదు, చాలా నెగిటివిటీ అయితే వచ్చింది ఆ గ్రాఫిక్స్ మీద. సో నేనేమంటా, సో వాళ్ళు ఆ గ్రాఫిక్స్ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నారట. సో స్టిల్ ఇప్పటికీ అదే జరుగుతుందట. ఇది చిరంజీవి గారు చెప్పారు. అంటే ఆ గ్రాఫిక్స్ని ఒక హాలీవుడ్ రేంజ్లో తీసుకువెళ్ళాలని చెప్పేసి మేమైతే ప్రయత్నిస్తున్నాం. సో దాని గురించి మూవీ అయితే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి నిన్న అనౌన్స్మెంట్ వీడియోలో అయితే చెప్పారు. అండ్ నిన్న మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళైతే విశ్వంబర గ్లిమ్స్ని ఇంకో విధంగానైతే రిలీజ్ చేశారనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో అందులో కొద్దిగా కంటెంట్ ఇచ్చిపెట్టారు. అఫ్ కోర్స్ ఇందులో కూడా ఇచ్చిపెట్టే ప్రయత్నం అయితే చేశారు. అదేంటంటే నాకు నచ్చింది ఏంటంటే, ఈ టీజర్లో కొద్దిగా సీజీ వర్క్ ఇంప్రూవ్ చేశారనిపించింది. ముఖ్యంగా ఐ షాట్ని మెగాస్టార్ చిరంజీవి గారు పట్టుకున్నప్పుడు ఐ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో రూమర్ అప్పట్లో వచ్చింది ఏంటంటే, ఈ సీజీ ఈ విఎఫ్ఎక్స్ వర్క్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు కల్కి టీము, నాగశ్విన్ గారు కల్కి టీము అవి హ్యాండిల్ చేస్తున్నాయి అని చెప్పేసి ఒక రూమర్ అయితే వచ్చింది. మరి అదెంత వరకు నిజమో మనకైతే తెలియదు అనమాట. అండ్ ఇంకోటి నాకు టీజర్లో బాగా నచ్చింది, గ్లిమ్స్లో బాగా నచ్చింది మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే స్టోరీ కూడా చెప్పేస్తారనమాట వశిష్ఠ గారు. అంటే లైన్ చెప్పారు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ యాక్చువల్లీ. అంటే చాలామంది ఉన్నారనమాట, చాలా మంది ఉన్నారు క్యాస్టింగ్లో, ఫీమేల్ లీడ్ క్యాస్టింగ్లో. మెయిన్ లీడ్ కావచ్చు, మెయిన్ అయితే హీరోయిన్ త్రిష. అంటే హీరోయిన్ని ఒక రాక్షసుడు వచ్చి ఒకటి కిడ్నాప్ చేస్తాడు. వాడైతే వేరే లోకం నుంచి వస్తారనమాట. సో హీరోయిన్ని ఇడిపించడానికి ఏ సాహసాలు చేశాడు, వాడిని ఎలా ఎదుర్కొన్నాడు, వానితో ఎట్లా ఫైట్ చేసిండు. సో టైం ట్రావెల్ కైండ్ ఆఫ్ అనమాట. మీకు అందులో బ్లాక్ హోల్ దాన్ని ఏమంటారు కదా, సో అది కూడా చూపెట్టారు. అండ్ పోస్టర్స్లో కూడా చూపెట్టారనమాట. సో ఒక యుద్ధం అయితే జరుగుతుంది. సో అందుకోసమే మరి విలన్ ఎవరై ఉంటారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఈ మూవీ వచ్చేసరికి 2026 సమ్మర్లో అయితే రాబోతుందట. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం. కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి వశిష్ఠ గారు కాబట్టి. మేబీ మ్యాక్సిమం ఒకటైతే జరిగే ఛాన్స్ అయితే ఉన్నది. అదేంటంటే బింబిసారాకి ఈ మూవీకి లింక్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టైటిల్స్ కూడా సేమ్ ఉంటాయి. అందులో ఒక పాప ఉంటుంది, ఇందులో ఒక పాప ఉంటుంది. సో ఆ 10 లోకాలు దాటుతాడు అని చెప్పారు కదా. సో అంటే సేమ్ వరల్డ్ అని అనుకుంటున్నా. బట్ బింబిసారా టైం ట్రావెల్ చేసినట్టుగానే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు టైం ట్రావెల్ చేసే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గ్లిమ్స్ పై నా ఒపీనియన్. సో మీకేమనిపించింది గ్లిమ్స్ చూసినప్పుడు? సో ఈ మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.